ఐవీఎఫ్లో అండ సేకరణ అంటే ఎగ్ పికప్ ఆర్ ఎగ్ రికవరీ అనేది చాలా ముఖ్యమైన భాగం. చాలాసార్లు మనం చూసేది ఏంటంటే ఐవీఎఫ్ అయ్యి అంటే ఎగ్ రికవరీ అవ్వగానే పేషెంట్ ఇంకా పూర్తిగా మత్తులోంచి బయటికి రాకముందే నాకు ఎన్ని ఎగ్స్ వచ్చినాయి అని అడుగుతూ ఉంటారు. అలాగే బయట హస్బెండ్ కూడా ఫస్ట్ అసలు ఎన్ని ఎగ్స్ వచ్చినాయి, మా ఆవిడ బాగుందా అని అడుగుతారు. సో ఇప్పుడు మెయిన్గా అందరికీ ఉండే వరి ఏంటంటే ఎగ్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది. ఎందుకంటే మనకి తెలిసింది ఏంటంటే ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బాగున్నప్పుడు ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ అవకాశాలు మంచిగా ఉంటాయి. మరి అందరికీ ఒకే రకంగా మందులు ఇవ్వడం జరుగుతుంది, కానీ కొంతమందికి ఎక్కువ ఎగ్స్ వస్తాయి, కొంతమంది తక్కువ ఎగ్స్ వస్తాయి. మరి దానికి కారణం ఏంటి? మేబీ ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు. చిన్న వయసులో యూజువల్గా ఎగ్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది, క్వాంటిటీ బెటర్గా ఉంటుంది. సో వాళ్ళలో రెస్పాన్స్ బెటర్గా వచ్చే అవకాశాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ క్వాంటిటీ అండ్ క్వాలిటీలో మార్పులు వస్తాయి, తగ్గుతాయి. సో దాంతో కూడా మన రెస్పాన్స్ తక్కువ ఉంటుందని ముందు నుంచే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ కొంతమందిలో చిన్న వయసులో కూడా ఆర్ వయసు పెరిగినా ఎగ్ రిజర్వ్ బాగున్నప్పుడు కూడా రెస్పాన్స్ సరిగ్గా రాకపోవడం జరుగుతూ ఉండొచ్చు. మరి ఎక్కువ వస్తాయి అనుకుని తక్కువ రావడం కూడా జరగచ్చు. మరి అది ఎందుకు అనేది తెలియదు. అది ఇన్హెరెంట్ కెపాసిటీ కూడా కావచ్చు. బట్ అలా జరిగినప్పుడు మనకి ఎలాగో రెస్పాన్స్ బాగా వస్తుంది అనుకుని రానప్పుడు ఆ సైకిల్ క్యాన్సిల్ చేయడానికి కూడా మేము హెసిటేట్ చేయం. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రోటోకాల్కి వెళ్ళి వేరే పద్ధతిలో ప్రయత్నం చేసి అప్పుడు కూడా తక్కువ వస్తే ఎన్ని ఉంటే అది రికవరీకి ప్లాన్ చేస్తాం. బట్ యూజువల్గా ఎక్కువ ఉన్నప్పుడు బెటర్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. మరి తక్కువ ఆల్రెడీ మనకి లోపల రిజర్వ్ తక్కువ ఉంది, తక్కువ రెస్పాన్సివ్ ఉంది అనుకున్నప్పుడు ఎన్ని ఉంటే అన్ని వాటితో మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో కొంతమందికి 20 ఎగ్స్ వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమందికి 1-2 ఎగ్స్ రావచ్చు. సో ఎక్కువ ఎగ్స్ వస్తే ఉపయోగం ఏంటంటే కొన్ని కాకపోతే కొన్నన్నా ఫర్టిలైజ్ అవుతాయి, కొన్ని ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి, మంచి క్వాలిటీ బ్లాస్టోసిస్కి కొన్నన్నా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. బికాజ్ మన ఒక చెట్టుకు కొన్ని కాయలు ఉంటాయి, కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. అట్లాగే మనకి చివరికి వచ్చేటప్పటికి తక్కువ మిగులుతాయి. అదే మనకి తక్కువ ఎగ్స్ వచ్చినప్పుడు దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ మనకి అసలు ఫర్టిలైజేషన్ అవ్వకపోవచ్చు, ఎంబ్రియో ఫామ్ అవ్వకపోవచ్చు, అలాగే మధ్యలోనే సైకిల్ క్యాన్సిల్ అవ్వచ్చు. బట్ కొన్నిసార్లు తక్కువ ఎగ్స్ ఉన్న క్వాలిటీ బాగున్నప్పుడు మనకి స్టిల్ దాంతో ఎంబ్రియో డెవలప్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో క్వాంటిటీ ఇంపార్టెంటా, క్వాలిటీ ఇంపార్టెంటా అని అడిగితే రెండూ ముఖ్యమే. కానీ తక్కువ నెంబర్ వచ్చినాయి కదా అనేది నిరాశపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకు తక్కువ వస్తే దాన్ని క్వాలిటీ ఎలా పెంచుకోవాలి, క్వాంటిటీ ఎలా పెంచుకోవాలి అనే దానికి ఏమైనా ఉపాయాలు ఉన్నాయేమో చూద్దాం. ఇప్పుడు క్వాలిటీ పెంచుకోవాలి అని అంటే కొన్నిసార్లు గ్యాప్ పీరియడ్లో వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్, కోక్యూటన్ లాంటివి ఇవ్వటం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవటము, అట్లాగే స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నిటి వల్ల కూడా క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ని పెంచుకోవడానికి ఉపయోగపడవచ్చు. అలాగే క్వాంటిటీని పెంచుకోవాలంటే ప్రోటోకాల్లో మార్పులు తీసుకురావటం, కొంతమంది డిహెచ్ఏ లాంటి టాబ్లెట్స్ ఇలాంటివి ఇవ్వటం, అలాగే కొంతమందికి ఒవేరియన్ పిఆర్పి అని అంటాం. ఈ పద్ధతిలో కూడా కొంతమందికి ఉపయోగపడవచ్చు. సో వీటన్నిటి వల్ల కొంతమందికి మన క్వాంటిటీ ఆర్ క్వాలిటీని పెంచుకోవడానికి అవకాశాలు ఉండొచ్చు. డెఫినెట్గా బెస్ట్ సినారియో ఎక్కువ క్వాలిటీ ఉంటాం, ఎక్కువ క్వాంటిటీ ఉంటాం. కానీ క్వాంటిటీ ఉన్నప్పుడు మనకి ఛాన్సెస్ ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీని పెంచుకోగలుగుతాం. కానీ క్వాలిటీ కనుక బాగున్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అవకాశాలు, సక్సెస్ రేట్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో తక్కువ ఎగ్స్ వచ్చినా దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు అని అలా ఏం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం పడవచ్చు. మన దానిలో ఎంబ్రియో బ్యాంకింగ్ ఆర్ పూలింగ్ చేసుకుని మనం బెస్ట్ ఎంబ్రియో డెవలప్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అందరిలాగే ప్రెగ్నెన్సీ అవకాశాలు ఉండొచ్చు. సో తక్కువ వచ్చినాయి అని నిరాశ పడకుండా ప్రయత్నం చేస్తే మన ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ వచ్చినా కూడా ఉంటాయి.